హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని దయచేసి లాస్ట్ వరకు తప్పక చూడండి. మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈరోజు వచ్చి మనం అనంతపురం జిల్లా నాగదిన్న మండలం మర్తాడు గ్రామంలో మొక్కలు నర్సరీకి సిద్ధం చేస్తున్నాము. చూడండి, ఈ తోట వయసు వచ్చి 6 సంవత్సరాల తోట. ఇప్పుడు వచ్చి మనము ఇవి కటింగ్ చేస్తున్నాము పీసులు. ఈ కటింగ్ పీసులు వచ్చి ఇక్కడ విశాఖపట్నానికి కొన్ని ఆర్డర్ ఉంటే అక్కడ పంపిస్తున్నాము. మా నర్సరీకి కానీ మేము కానీ సిద్ధం చేస్తున్నాం. నర్సరీ ఎవరైనా కొంతమంది ఆర్డర్లు ఇచ్చినారు, వాళ్ళకి మేము పెంచి ఇస్తున్నాం అన్నమాట. ఇది చూడండి, ఇలా బ్లైటాక్స్ కానీ యూపీఎల్ కంపెనీ షాప్ కానీ ఈ రెండు దానిలో మనము మొక్కల్ని అద్ది మనము నార్కి అంటే నర్సరీ చేస్తున్నాం అన్నమాట. ఆర్డర్లు ఇచ్చినారు, వాళ్ళకి పెంచి ఇస్తున్నాము. ఇలా చేయడం వల్ల చూడండి, ఇక నర్సరీ మాది ఫంగస్ రాదనమాట. బ్లైటాక్స్లోను షాప్లోను అద్దితేను. ఇక మా నర్సరీ చూడండి, ఇలా వచ్చి మేము ఈ నర్సరీ ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళకి మొక్కలు పెంచి ఇస్తున్నాం అన్నమాట. ఎవరికైనా కటింగ్ పీసులు కావాలన్నా ఇస్తాము, కానీ ఎక్కడన్నా మా దగ్గర అనేదే కాదు, మీరు ఎక్కడన్నా కానీ పెంచి ఇచ్చిండే మొక్కలే తీసుకోండి నర్సరీలో. ఎందుకంటే అదే మేము కటింగ్ పీసులు ఇచ్చామనుకోండి, కనీసం అంటే మీకు 1000కి వచ్చి ఒక 200 మొక్కల వరకు డ్యామేజ్ అవుతాయి. అది కాక మీకు నర్సరీ గురించి తెలియకపోతే మీకు చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఎక్కడన్నా కానీ నర్సరీ చేసిన మొక్క అయితే గ్రోతింగ్ బాగా వస్తుంది, మీకు మొక్కలు కానీ పోవు అనమాట. ఎందుకంటే ఇక్కడ నర్సరీలో మేము 2.5 నెలలు సాకింటామన్నమాట. అట్లా ఎవరన్నా కానీ నర్సరీని చేసిండే మొక్కలు ఎంచుకుంటే మీకు బాగుంటుంది. ఇది చూడండి, ఇవి నర్సరీలో మళ్ళీ ఇగురులు వచ్చింటాయి అనమాట. ఇలా ఇగురు వచ్చి ఏర్లు వచ్చినవి ఇస్తాము. మాది ఇది GST నెంబర్ గల బిల్లుతోనే మీకు ఇస్తాం. మాది గవర్నమెంట్ గుర్తింపు పొందిన లైసెన్స్ నర్సరీ మాది. మీరు ఎవరైనా కానీ మొక్కలకి మాకు వచ్చారనమాట, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అట్లంతా చూసేకి. చూడండి, వీళ్ళు విశాఖపట్నం నుంచి కొంతమంది వచ్చారు, తుని నుంచి కొంతమంది వచ్చారు, ఇక్కడ మనకి తెలంగాణ నుంచి కానీ కొంతమంది వచ్చారు. వీళ్ళు ఆర్డర్లు ఇచ్చినారనమాట. అది వీళ్ళకి వచ్చి ఇప్పుడు మొక్కలు వచ్చి పీకుతున్నాం చూడండి. వీళ్ళు నార పీకి వీళ్ళకి లోడ్ చేయాలన్నమాట. కానీ మా తోటలోనే కాదు, మీరు ఎక్కడన్నా 5 ఏళ్ళ పైబడిన తోటలో మొక్కలు తీసుకోండి. పంట ఆశాజనకంగా వస్తుందన్నమాట. మీరు ఎక్కడన్నా కానీ నా తోటలోనే అనేదే కాదు, మీకు ఎండలకు తట్టుకుండే రకాలు తీసుకోండి, ప్లస్ అధిక దిగుబడినిచ్చే రకాలు తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కసారి భూమిలో పెట్టినాక మనకి 30 ఏళ్ళు పంటను ఇస్తుందన్నమాట. అందుకు మీరు ఎక్కడన్నా కానీ ఆ తోటలోకి వెళ్ళి, ఆ రైతు దగ్గరికి వెళ్ళి మీరు అది ఎండలకు తట్టుకుంటుందో తట్టుకోదా, దిగుబడి ఎంత వస్తుంది, సైజ్ ఎంత వస్తుంది, అన్ని రకాల మీరు ఆ తోటలోకి వెళ్ళి తీసుకోండి మొక్కలు. ఎక్కడన్నా మా దగ్గర అనేది కాదు, ఎక్కడన్నా కానీ మీరు ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన నర్సరీలో మీరు మొక్కలు తీసుకుంటే మీకు ఈ ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయన్నమాట. ఇది వచ్చి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఇట్లా ప్రభుత్వం GST నెంబర్ ఉండాలన్నమాట. బిల్లు నెంబర్. మీరు ఎక్కడన్నా కానీ ప్రభుత్వంతో గుర్తింపు పొందినప్పుడు మొక్కలు లేదు కాదు, కోళ్ళు రింగు పెట్టినామన్నమాట. దీంట్లో అయితే తక్కువ దిగుబడి వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎవరైనా కానీ కొత్తగా మీరు టెర్రస్లో సాగు చేయండి. రైతులు ఎవరైతే ఎందుకు టెర్రస్లో సాగు చేయాలన్నమాట. భవిష్యత్తులో డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా రేటు తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఉండే రేటు ఉండకపోవచ్చు. అందుకని మీరు టెర్రస్లో సాగు చేశారనుకోండి, అదే మీకు ఇది 3 ఎకరాలకి కలిసి 6000 మొక్క పడితే 1 ఎకరాకు వచ్చి టెర్రస్లో 6000, 5000, 4000 అట్లా మొక్కలు పెట్టుకోవచ్చు. దిగుబడి కానీ ఎక్కువ వస్తుందన్నమాట. భవిష్యత్తులో రేటు మనకి ఒకవేళ రేటు చాలా వరస్ట్గా రేటు పడిపోయింది అనుకోండి, సపోజ్ 40 రూపాయలు కేజీ పోయిందనుకోండి, టెర్రస్లో అయితే మా వెరైటీ జైన్ వెరైటీ అయితే మీకు 20 నుంచి 25 టన్నులు వస్తుందన్నమాట. 3వ సంవత్సరం నుంచి మీకు ఒకవేళ 4 లక్షల టన్ను పోయినా కానీ 45,000 టన్ను పోయినా కానీ మీకు 20 టన్నులకి ఎంత వస్తుంది? బహుశా మీకు 8 లక్షలు వస్తుంది. 8 లక్షలకు గాను మీకు ఖర్చు ఇచ్చే అంతా పోయి కానీ మనకి ఏదో అంత అయితే మిగులుతుంది. అదే మీకు ఈ పద్ధతిలో అయితే చాలా తక్కువ. కానీ మీరు ఏమంటే దయచేసి నా విన్నప్పుడు ఏమంటే యూట్యూబ్లో కానీ కొంతమంది మొక్కలు అమ్ముకుండేకి అట్లా ఏమంటే 8,000 పెట్టండి, మేము పెట్టినాము చూడండి పంట అంతా, ఇది 10,000 పెట్టండి అది ఇది అంటున్నారు.
దయచేసి ఎవరన్నా కానీ ఎంత తక్కువ పెట్టుకుంటే అంత దిగుబడి వస్తుందన్నమాట మొక్కలు. మీరు 4,000 నుంచి ఎకరాకి పెట్టకండి. ఇంకే మొక్కలు అమ్ముకుంటే అందరూ రైతులు ఎంత చేస్తున్నారంటే మేము అన్ని వేలు మొక్కలు పెట్టినాము, ఇన్ని వేలు మొక్కలు ఏ పొద్దున ఏ చెట్టుకైనా గాలి వెలుతురు చాలా అవసరము మనకి. సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. అదే మేము ఎవరికన్నా కానీ మొక్కలు మేము వచ్చి కొంతమంది రైతుల్లో ఎవరన్నా కానీ మా కళ్ళు ఇక్కడ జైన్ అది ఇది అని అంటున్నారంటే దానికి మేమేం చేయలేము. మేము వచ్చి 2022 నుంచి ఎవరికన్నా కానీ మొక్కలు ఇచ్చినాము. ఇప్పుడు వాళ్ళు కానీ అందరూ మొక్కలు ఇస్తున్నారు. ఒకటి ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా కానీ మొక్కలు పెట్టేటప్పుడు వాళ్ళు బాగా తిరిగి 3 ఏళ్ళు పైబడిన తోటలోనే మొక్కలు తీసుకుంటున్నారు. అదే వాళ్ళ అమ్మేలకే 1.5 సంవత్సరము 2 ఏళ్ళ తోటనే మాది యూట్యూబ్లో 4 ఏళ్ళు అది ఇది అని చెప్పి మొక్కలు అమ్ముతున్నారు. అట్లా చేసే వాళ్ళకి ఎవరేం చేయలేము. కానీ మీరు ఏ రైతులన్నా కానీ దయచేసి ఆ తోటలోకి వెళ్ళి ఆ తోట వయసు ఎంత, ఇది జైనా కాదా, మీకు ఏ రకాలు నచ్చితే ఆ రకాలు తీసుకోండి. జైనే తీసుకోండి అని నేను చెప్పను. మీకు ఎండకి 6 రకాలు తట్టుకుంటే ఆ రకాలు తీసుకోండి. దిగుబడి 6 రకాలు ఎక్కువ ఇచ్చేటట్టుంటే ఆ రకాలు తీసుకోండి. మీకు బాగుంటుంది అనమాట. కానీ దయచేసి నా విన్నపం ఏమనగా మీరు ఎవరన్నా కానీ ఎకరాకి టెర్రస్లో 4,000 మించి మొక్కలు పెట్టకండి. ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది అది అపోహ మాత్రమే. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను చూడండి. ఒక రైతు ఎకరాకి 10,000 మొక్క పెట్టాడనమాట, డబల్ టెర్రస్ అంటే డబల్ లైన్ అట్లా. కానీ ఇంకో రైతు మీరు ఎట్లా చెప్తే అట్లా పెడతామన్నా మాకు తెలియదు దీని గురించి అది ఇదనంటే నేను ఎకరాకి 4,000 మొక్కే పెట్టించానమాట. 2022లో నేను మొక్కలు ఇచ్చిండేది అందరికీ ఎవరికన్నా కానీ. ఆ రైతు వచ్చి 10,000 మొక్కలు పెట్టిండే అతనికంటే 1 టన్ను ఎక్కువే తీసినాడనమాట. అంటే మీరు దానికి ఆలోచించండి. ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది అది అపోహ మాత్రమేను. దయచేసి మీరు ఎక్కడన్నా కానీ పెంచిన మొక్కలకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఆశాజనకంగా పంట వస్తుందన్నమాట. పెంచిన మొక్కలైతే మీకు ఏరు అట్లా మీకు ఏరు ఇగురు వచ్చిండే మొక్కలైతే మీ తోటలో వచ్చి ఇంకా నాటినాక 7 నెలల నుంచినే పంట దిగుబడి వస్తుందన్నమాట. అదే మీరు స్టెమ్ తీసుకెళ్ళారనుకోండి దాంట్లో కొన్ని డ్యామేజ్ అవుతాయి, అవి కొన్ని వస్తాయి రావో తెలియదు మీకు. అది కాక నర్సరీ అనుభవం ఉంటే పర్వాలే, అనుభవం లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఎక్కడైనా సరే గవర్నమెంట్ గుర్తింపు పొందిన నర్సరీలో మీరు మొక్కలు ఎంచుకోండి. ఎందుకంటే మీకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వము నువ్వు 1 ఎకరా పెట్టు, 2 ఎకరాలు పెట్టు, 3 ఎకరాలు పెట్టు, ప్రభుత్వం ఇస్తాండేది వచ్చి 1/2 ఎకరాకి 2.5 లక్షలు ఇస్తుందన్నమాట సబ్సిడీ. మనకి నువ్వు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఈ పథకం వర్తించాలంటే మీకు GST నెంబర్ గల ప్రభుత్వం లైసెన్స్ గుర్తింపు పొందిన నర్సరీలోనే తీసుకోవాలి. మా దగ్గర అనేది కాదు. మీరు ఎక్కడ లైసెన్స్ నర్సరీలు ఉంటే నువ్వు అక్కడ తీసుకోండి, నో ప్రాబ్లం. ఏమంటే ఏ తోటలో ఉన్నా కానీ 5 ఏళ్ళ పైబడిన తోటలో మొక్క ఎంచుకుంటే మీకు ఆశాజనకంగా ఉంటుంది పంట. ఈ వీడియోని మీరందరూ చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ రైతులు దయచేసి టెర్రస్లోనే సాగు చేయండి. ఎందుకంటే మేము అంతకుముందు 5 ఏళ్ల క్రితం మాకు ఈ టెక్నాలజీ తెలియదు కాబట్టి మేము పోలు రింగు పద్ధతిలోనే మొక్కలు పెట్టామన్నమాట. కానీ మాకు తక్కువ దిగుబడి వస్తున్నాయి. అదే ఇప్పుడు పోలు రింగు కాకుండా టెర్రస్లో పెట్టిన వాళ్ళకి ఆశాజనకంగా పంట వస్తుంది. ఎవరైనా సరే మీరు టెర్రస్లో సాగు చేయండి. కానీ నా విన్నపం, లాస్ట్ విన్నపం ఏమనగా మీరు ఎక్కువ మొక్కలు పెట్టద్దండి. 4,000 మించి పెట్టద్దు. ఇంకా 3,000 పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. టెర్రస్లో ఎంత తక్కువ పెడితే అంత మేలు. కానీ చాలామంది రైతులు మొక్కలు అమ్ముకుండేకి అంత పెట్టండి ఇంత పెట్టద్దని అంటున్నారు. నమ్మకండి, తక్కువ మొక్కలే పెట్టుకోండి.